ఓకే అండి, మరి ఊరించి వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? హరిత. హరిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? షాపూర్ నుంచి వస్తున్నాను. షాపూర్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? భవానీ. భవానీ. మీరు ఎక్కడి నుంచి? ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీ. ఓకే, మీ ఇద్దరికి పరిచయం ఉందా? లేదు, ఇక్కడే ఫ్రెండ్స్. ఇక్కడే ఫ్రెండ్స్ అయ్యారా? ఓ నైస్. సో రెడీ కదా మరి ఇద్దరు వంటలు చేయడానికి? సో ఫస్ట్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. సో ఇందులో వచ్చిన ఏదైతే ఐటమ్ ఉంటుందో దాంతో మీరు వంట చేయాలి, తెలుసు కదా? ఓకే. సో మరి ఈ రోజు మీకు నేను ఇస్తున్నది ఏమిటి అంటే గోంగూర. గోంగూరతో చేసుకోవచ్చు వెరైటీస్ బాగానే. అంటే ఆలోచించాలి, కొంచెం ఆలోచిస్తే చక్కగా మంచి టేస్టీ వంటలు చేసుకోవచ్చు. తక్కువ వంటలు ఉన్నా కూడా వాటిల్లో టేస్టీ రెసిపీస్ ట్రై చేయొచ్చు. ఓకేనా? సో ఫాస్ట్గా ఆలోచించండి, గోంగూరతో ఏం చేయొచ్చు టేస్టీగా. ఇప్పటికిప్పుడు మీకు ఏదన్నా ఐడియా వచ్చినా కూడా నో ప్రాబ్లం. గోంగూర పచ్చడి, గోంగూర పప్పు, గోంగూరతో మేము కూడా చాలా రకాలు చూపించాం యాక్చువల్గా. ఏమైనా ఐడియా వచ్చిందా? ఏమొచ్చింది? గోంగూర టమోటా పులుసు. గోంగూర టొమాటో పులుసు కూర. పులుసు కూర. ఓకే. సో చేసేస్తారా ఫస్ట్ మీరు? ఓకే, మరి గోంగూర టమాటో పులుసు కూర తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోంగూర టమాటో పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 6, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసేద్దాం. ఫస్ట్ పచ్చిమిర్చిలే ఫస్ట్ వేసేస్తాం. వేయండి. పోపు అలా ఏం లేదు? అది ఏం లేదు. అన్నీ గోంగూర కదండి, పడుతుందా? పడుతుంది. ఇప్పుడు ఏం వేద్దాం? ఉల్లిపాయలు వేసేద్దాం. వేయండి. మీరు బాగా ఎక్కువ కారం తింటారండి? అవునండి, కడపండి మాది. కడప. కలపండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ టమోటా. సో ఫస్ట్ మనం ఇవన్నీ ఉడికించేసుకోవాలా? కొంచెం వేగనిచ్చి వాటర్ వేసి ఉడికించాలి. మూత పెట్టేద్దామా? ఒక 10 minutes. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మనం కుక్కర్లో ఉడికించేసుకోవచ్చా? ఉడికించుకోవచ్చు, కానీ కుక్కర్లో అయితే మనకి తెలియదు కదా, గోంగూర త్వరగానే ఉడికిపోద్ది కదా, కుక్కర్ అంత అవసరం ఏముండదు. ఇలాగే చేసుకోవాలి. ఓకే ఓకే. సో వేస్తారా? అది కూడా వేసేది. చాలా మూత పెట్టేద్దామా? సో ఇప్పుడు నీళ్ళు వేసేద్దామా ఇందులో? ఓకే. కొంచెం పసుపు వేసుకుందాం. వేయండి. ఇదేదో వెరైటీగా ఉంది వంట. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇది? కడప సైడ్ ఎక్కువ చేస్తారు. కడప సైడ్ ఇది ఎక్కువ చేస్తుంటారా? గోంగూర టొమాటో కాంబినేషన్ లో. ఓకే ఓకే. మేము కూడా అప్పుడెప్పుడో కడప వచ్చాం, కానీ మాకు ఈ రెసిపీ ఎవరు చేసి పెట్టలేదు. అంటే ఇది గోంగూర అంటే సంగటి చేసుకుంటాం కదా, అందులోకి వేడివేడిగా అయితే చాలా బాగుంటది ఈ కాంబినేషన్. సంగటికి ఇది స్పెషల్, చాలా బాగుంటది. ఓహో నైస్. ఇది మనకంటే నిల్వ ఏమన్నా ఉంటుందా? 1-2 రోజులు అలా ఉండదు, ఏ రోజుకి ఆ రోజే. ఓకే ఓకే. మూత పెట్టేద్దాం అయితే. పెట్టేద్దాం. ఇప్పుడు ఇది అయిన తర్వాత మనకు అసలు ప్రాసెస్ ఉంటుందా? అంటే అప్పుడు పోపు వేసుకొని అలా అలా అంతే చివరికి. ఓకే ఓకే. హరిత గారు చూద్దామా? చూద్దామండి. ఇంతేనా, ఇంకా అవ్వాలా? సరిపోతుందండి. సరిపోతుందా? ఇప్పుడు కట్టేనా? కట్టేసండి. కొంచెం చల్లారేంత వరకు ఉంచేసి మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇదంతా చల్లారితే మనము మెత్తగా పెట్టేసుకోవాలా? పేస్ట్ లాగా చేసుకోవాలి. సరే అయితే వెయిట్ చేద్దాం. ఓకే. సో చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం.
సో మిక్సీ వేద్దామండి. వేద్దామండి. అది ఇక్కడ జార్ తీసుకోండి. యాక్చువల్గా అంటే కంపల్సరీ మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి, లేదంటే ఏదైనా పప్పు గుత్తి లాంటి పప్పు గుత్తితోనే చేసుకోవాలి. చేసేసుకోవచ్చు. ఓకే. సరిపోతుందండి? సరిపోతుందండి. తీసేసేయండి. సో ఇప్పుడు ఇంక పోపు వేసుకోవాలా? మెల్లిగా తీయండి. ఆయిల్ వేద్దాం. వేయండి. అంత పడుతుందా? పడుతుందండి. ఓకే. సో దీన్ని ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకో, అన్ని కలిసిపోయేలాగా. ఓకే, వేద్దామా? ఎండుమిర్చి వేద్దామండి. తర్వాత కరివేపాకు వేద్దాము. కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేద్దామండి. ఓకే. కొంచెం కొత్తిమీర వేద్దాం. ఇందులో వేసేద్దామండి. ఇది కూడా ఒక రకంగా పచ్చళ్ళలాగే ఉంది ఇలా చూస్తుంటే. ఇప్పుడు ఈ ఆయిల్లో వేగుతుంది కదా, అయినా కూడా ఇది మనకి నిలవ ఉండదంటారా? ఉండదండి, వండే ఉంటుంది అంతే. టమాటో ఇదంతా ఉంది కదా, వేద్దామా? ఇప్పుడు దీంట్లో ఏమిటి, మనం కొద్దిగా నీళ్ళు ఏమైనా పోయాలా? చూసుకోండి ఎన్ని కావాలో. ఓకేనా? భవానీ చూడండి పాపం, ఎప్పుడెప్పుడు మీ వంట వద్దా, ఎప్పుడెప్పుడు నేను వంట చేయాలని వెయిట్ చేస్తుంది. చాలండి. చాలండి. చాలు. ఓకే, రెడీ అయిపోయిందండి. సో గోంగూర టొమాటో పులుసు కూర. అవును. ఫైనల్ గా కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చివే వేసుకోవచ్చు. గోంగూరలో పచ్చుల్లిపాయ ముక్కలు బాగుంటాయి కదా. ఓకే, మరి గోంగూర టొమాటో పులుసు కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర టొమాటో పులుసు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, గోంగూర, ఉప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి పసుపు వేసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర టొమాటో పులుసు కూర రెడీ.